శుభోదయం. ఈ రోజున 3/3 మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనము 999 ఈ నెంబర్ వరకు ఏ నెంబర్ ఇచ్చినా సరే మనము ఆన్సర్ చేయొచ్చు. అంటే పైన 3 నెంబర్స్, బాటమ్ 3 నెంబర్స్. అయితే మీకు డౌట్ వస్తుంది అనమాట. 2/2 చెప్పారు, 3/3 చెప్పారు, 2 నెంబర్స్ ఉంటూ 3 నెంబర్స్ ఉంటే ఎలా చేయాలి అని డౌట్ వస్తుంది అనమాట. చాలామంది ఫోన్ చేస్తారు, క్లాస్ మొత్తం వింటారు, ఆన్లైన్ జాయిన్ అవుతారు, డబ్బులు పే చేస్తారు. క్లాస్ మొత్తం విన్న తర్వాత ఎప్పుడో డౌట్ వచ్చింది అనమాట. సార్ మీరు 2/2 చెప్పారు, 3/3 చెప్పారు, 4/4 చెప్పారు, 5/5 చెప్పారు, అన్ని చెప్పారు, నోట్స్ ఇచ్చారు, బాగానే ఉంది. మరి 2/3 ఉంటే ఎలా చేయాలి, 2/4 ఉంటే ఎలా చేయాలి అడుగుతారు అనమాట. అది చెప్తాను, సొల్యూషన్ అనేది చెప్తాను అనమాట. అలా కొంతమంది ఐడియాలు అనేది ఆలోచన అనేది రావడం విడ్డూరం అనమాట. సరే మనం ఏంటంటే ఆలోచన వచ్చినప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు, నెమ్మడి చెప్పామన్నదో జీవితంలో మళ్ళీ ఆలోచన వస్తుందే రాదనమాట. అది మనసులో పెట్టుకుంటే జీవితాంతము దాని సొల్యూషన్ అనేది వాళ్ళకి రాదు. వేరే వాళ్ళు అడగాలంటే మొహమాట పడతారనమాట. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ అనేది డౌట్ వస్తే వేరే వాళ్ళు అడగాలి, తప్పు లేదనమాట. అయితే మనం ఏంటంటే బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి వాడు సర్వీస్ చేయలేదు కదా, అందరు ఫోన్ చేసి తప్పుతుంటే ఎంతమంది సమాధానం చెప్తాం. ఫోన్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ 15 కాన్సెప్ట్ ఇచ్చారు, నోట్స్ ఇచ్చారనమాట. అది మనం ఈ సెవెంత్ దాని చెప్పండి సార్ అంటే 10 మంది ఫోన్ చేస్తే నా టైం వేస్ట్ కదా. అంటే మనకి జెన్యూన్ ఉన్నట్టయితే మీరు ప్రాబ్లం చేయండి, చేసిన ఫోటో పెట్టిన వాట్సాప్ ఈ ప్రాబ్లం తప్పు వచ్చింది సార్ అంటే ఏ తప్పు చేశారు నేను చెప్తా. అంతే తప్పితే మొత్తం చెప్పింది మొత్తం 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయమంటే నా వల్ల అవుతుందా? అవ్వదన్నమాట. మనతో నోట్స్ చెప్తున్నాము, ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, బొమ్మలు వేసాము, అంతమంది ఏం చెప్తాము? మీరు ప్రాబ్లం చేసినప్పుడు తప్పు వస్తే వెరిఫై చేసినప్పుడు తప్పు వస్తే సార్ తప్పు వచ్చిందంటే ఏ ప్లేస్లో తప్పు చెప్పారో నేను చెప్తాను అనమాట. వాట్సాప్ పెట్టినట్టయితే చెప్తాను. అలానే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నాయో ఇవి నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాగుందని చెప్పి. మన అంటే క్వాలిటీ వదిలేయండి, వీడియో క్వాలిటీ లైట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పకుండా అవన్నీ ఏంటంటే స్టూడియో ఉంటే వస్తుంది అనమాట. మనం ఏంటంటే పొద్దున్న బిజీ షెడ్యూల్ ఉండి చేయాలంటే పొద్దున్న ముందు లేసి ఇబ్బంది అనమాట. అందువల్ల మనం ఏం చేస్తారంటే మీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, సబ్జెక్ట్ పరంగా మాట్లాడేసి బాగుంది అన్నట్టయితే మేము కష్టపడిన దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది అనమాట. బాగుందన్నారు, ఇంకా మంచి మంచి వీడియోస్ తయారు చేయాలని చెప్పి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టెక్నాలజీ ఇప్పుడు ఉంది 24 స్టార్ట్ చేసాము. 24 స్టార్ట్ చేసి ఆల్రెడీ మనము 32 వీడియోస్ 500 సంవత్సరాల క్యాలెండర్ సంబంధించి ఇన్ డెప్త్ అనమాట. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, 500 డేస్ క్యాలెండర్ ట్రైనింగ్ అని టైప్ చేసినట్టు యూట్యూబ్లో టైప్ చేసినట్టయితే ఏది రాదు. ఇప్పుడు ప్రస్తుతం నేను 24th నాడు వీడియో చేసిన నా వీడియో చెప్తే ఏది రావట్లా. చాట్ జీపీటీ కొట్టండి, 5 సంవత్సరాల క్యాలెండర్ ఎలా నేర్చుకోవాలంటే అది సమాధానం చెప్పదు. పర్ప్లెసిటీ ఉంది, అది సమాధానం చెప్పదు అనమాట. మనం ఏం చేస్తున్నాము ఇన్ డెప్త్ అనమాట. నెల చెప్పాలి, వారం చెప్పాలి, తేదీ చెప్పాలి, మొత్తం అని చెప్పాలి అనమాట. అన్ని ఇన్ డెప్త్ విత్ లాట్స్ ఆఫ్ 100 ఎగ్జాంపుల్స్, 300 పైన ఎగ్జాంపుల్స్ తీసుకొని నిరూపణ చేస్తూ మనము క్లాస్ చెప్పాము. ఆ 32 వీడియోస్ అనేవి తయారు చేసాము. నా ఛానల్లో ప్రసాద్ నాలెడ్జ్ హబ్ అనమాట. ఈ ఛానల్లో మొత్తము అప్లోడ్ అయినాయి అనమాట. మీరేం చేయాలి, ఆ ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ 5 వీడియోస్ ఫ్రీ అనమాట. ఆ 5 వీడియోస్ చూసి సాటిస్ఫాక్షన్ అయ్యి ఇది మనకు బెనిఫిట్ అవుతుంది జీవితంలో అని అనుకున్నట్టయితే పెట్టుబడి ఎంత? 600 పెట్టుబడి అనమాట. 1% మీరు ట్రైన్ చేసినట్టయితే జీవితంలో మీ పెట్టుబడి 600 రూపాయలు రిటర్న్ వచ్చేస్తాయి. ఎన్ని అవర్స్ కష్టపడాలి? 10 అవర్స్ కష్టపడి చాలన్నమాట. వీడియోస్ 32 వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ దీనికి సంబంధించి 16 వీడియోస్, మొత్తం 45 వీడియోస్ వచ్చేసి మనం 24 స్టార్ట్ చేసి వారం రోజుల్లో తయారు చేసి దాన్ని అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి ఎన్ని చేసి చేస్తున్నామంటే స్పీడప్ అవుతుంది అనమాట. అన్ని మన టెక్నాలజీ మొత్తం ఫుల్ హైట్ కావాలంటే వేరే రెండు తీసుకోవాలి, ఎన్ని ఇబ్బంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము 3/3 మల్టిప్లికేషన్ చేస్తున్నాము. నచ్చితే వేరే వాళ్ళు షేర్ చేయండి, స్టేటస్లో పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు 3/3 మల్టిప్లికేషన్లో ఎలా ఉంటుంది రెండు డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ మనము 2/2 ఎలా ఉంటుంది, 3/3 ఎలా ఉంటుంది. ఈ డిఫరెన్స్ చూసినట్టయితే మనకి ఐడియా అనేది వస్తుంది అనమాట. కాన్సెప్ట్ 13 అనమాట. ఓన్లీ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. దాంతో ఈ ఫ్రీ వీడియోస్ అనేవి అవేర్నెస్ సంబంధించి అయిపోతుంది అనమాట. చూడండి, ఇందులో ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 5 స్టెప్స్ ఉంటాయి. 2/2 ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 3 స్టెప్స్ ఉంటాయి. ఇందులో ఏముంటాయంటే 5 స్టెప్స్ ఉంటాయి. అయితే ఈ 5 స్టెప్స్ అంటే కింద వేసే స్టెప్స్ కాదు, ఆన్సర్ డైరెక్ట్ ఆన్సరే. అందులో మనం చేసేటటువంటి క్యాలిక్యులేషన్ సంబంధించి స్టెప్స్ అనమాట. అంతే తప్పితే 5 స్టెప్స్ లేవన్నాడు, 1 to 9 టేబుల్ అన్నాడు, మళ్ళీ 5 స్టెప్స్ అంటాడు అంటే
పైన చూసాము 3 స్టెప్స్ అన్నాము, స్ట్రైట్ క్రాస్ స్ట్రైట్ అన్నాము, స్టెప్స్ వేసామా అని చెప్పి దానికి సంబంధించిన స్టెప్ అనమాట. నా ఆన్సర్ వచ్చేసి రైట్ నుంచి వేయచ్చు, లెఫ్ట్ నుంచి మొదలు పెట్టచ్చు అనమాట. అయితే లెఫ్ట్ నుంచి మాత్రము ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. మన లెఫ్ట్ నుంచి ఎవరు చేస్తారంటే 2వ క్లాస్ పిల్లలు, 3వ క్లాస్ పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే, నేర్పేటట్టయితే వాళ్ళు లెఫ్ట్ నుంచి నేర్పండి. వాళ్ళు ఏంటంటే నిదానం ప్రాక్టీస్ చేస్తుంటారు. 7th క్లాస్ దాటిపోతే మాత్రము 100% రైట్ నుంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మరో పాయింట్ ఏంటంటే మీరు డివిజన్లో పర్ఫెక్ట్ అవ్వాలి అంటే 100% మీరు డైరెక్ట్ ఆన్సర్ వేసే కెపాసిటీ ఉంటేనే డివిజన్స్ వస్తాయి. మీరు ఫోన్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వేదిక మీద met ట్రైనరు ఎవరు ఢిల్లీలో ఉన్నాడు, ఇక్కడ ఫీజు 50,000 చెప్పాడు, సార్ నేను 50,000 ఇస్తాను, నాకు డివిజన్ నేర్పుతారా, ఎమ్మటే ఏమైంది ఫోన్ పెట్టేస్తాను అనమాట. అర్థమవుతుందా? మీరు ట్రై చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఎంతోమంది పేర్లు వస్తాయి. పేర్లు వస్తే మీరు ట్రై చేయండి. సార్ డివిజన్ ఓన్లీ డివిజన్ నేర్పండి సార్, ప్రతి మల్టీప్లేషన్ మొత్తం నేను వచ్చు అంటే ఈ డివిజన్స్ అనేవి నేర్పరు. రీజన్ ఏంటి? డివిజన్ రావాలంటే కనీసం మినిమం వచ్చేసి 500 ప్రాబ్లమ్స్ మనము ప్రాక్టీస్ చేసి ఉండాలి. చేసి ఉంటేనే దాని మీద గ్రిప్ వస్తుంది. క్లాస్ చెప్పేటప్పుడు మాట్లాడుతుండాలి, ఆ నెంబర్స్ మొత్తం బ్రెయిన్లో ఉండాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, మన మైండ్లో అన్ని తలనొప్పి అనమాట అంతా. నేనేం చేస్తాను అంటే డివిజన్లో స్పెసిఫిక్స్ కాబట్టి నా సిలబస్లో డివిజన్ పెట్టాను. అందులో నేనేం చేస్తాను, జాయిన్ అయ్యే వాళ్ళని ఫస్ట్ ఎగ్జామ్ పెడతా. వాడు ఎంతైనా సరే యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా సరే ఎగ్జామ్ రాసిన తర్వాతే నా దాన్ని జాయిన్ చేస్తుంటాను. ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ పేపర్ సబ్మిట్ చేయాలి ఆన్లైన్లో. సబ్మిట్ చేస్తే అప్పుడు చూసి నేను జాయిన్ చేస్తుంటాను అనమాట. రీజన్ వేరే ఉంది, ఎందులో ఎగ్జామ్ పెడతానని రీజన్ వేరే ఉందన్నమాట. మన సబ్జెక్ట్ సంబంధం లేదు కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు సూత్రం ఏంటి? సేమ్ సూత్రం. ఎప్పుడైనా సరే జనరల్ ఫార్ములా సూత్రం వచ్చేసి వర్టికల్లీ క్రాస్ వైజ్ అనమాట. ఇందులో చూడండి, అందులో ఎలా ఉంది, ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ వర్టికల్ ఉంది, మిడిల్ వన్ ఏమైంది క్రాస్ అయింది. ఇందులో ఏమైంది చూడండి, ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్. ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ వర్టికల్ ఉంటుంది. 3/3, 4/4, 5/5, 7/7, 9/9 ఏనా తీస్తుంది. తీస్తున్నట్టయితే ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ మాత్రము వర్టికల్ ఉంటుంది. తర్వాత ఏమైంది చూడండి, క్రాస్ వైజ్ రెండో స్టెప్, నాలుగో స్టెప్. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఈవెన్ స్టెప్స్ అనమాట. చూడండి, 7 అంటే అర్థం ఏంటి? ఈవెన్ నెంబర్. 4th ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ స్టెప్స్ లో 100% క్రాస్ వస్తుంది. ఈవెన్ స్టెప్స్ లో స్ట్రైట్ రాదు. 100% ఈవెన్ స్టెప్ అంటే 100% క్రాస్ ఉండాలి. అది 1 క్రాసా, 2 క్రాసా, 3 క్రాసా అనేది నెంబర్ పై డిపెండ్ అవుతుంది అనమాట. అంటే మన ప్రస్తుతం వచ్చేసి 3/3 ఆపుతున్నాం కాబట్టి ఓన్లీ 2 వస్తాయి అనమాట. థర్డ్ స్టెప్ చూడండి, థర్డ్ స్టెప్ లో ఏమైంది, ఆడ్ స్టెప్ లో 100% వర్టికల్ వస్తుంది. 3 అంటే ఏంటి? ఆడ్ నెంబర్. ఆడ్ స్టెప్స్ లో 100% వర్టికల్ రావాలి. ఆ వర్టికల్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్. అంటే ఒకటే పేరు ఉంటే ఆ పేరు సరిపోతుంది. ఫస్ట్ స్టెప్ లో లాస్ట్ స్టెప్ లో ఒకటే పేరు ఉంటుంది అనమాట. అయితే మధ్యలో వచ్చే పేర్స్ ఎలా ఉంటాయంటే 5 నెంబర్స్ ఉన్నాయి. 5 అంటే ఆడ్ నెంబర్. 5th స్టెప్ ఉన్నట్టయితే అంటే 4/4 చూసినట్టయితే అందులో మొత్తం 7 స్టెప్స్ ఉంటాయి. అందులో 5th స్టెప్ మిడిల్ స్టెప్ ఏమవుతుందంటే వర్టికల్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే మన పాయింట్ ఏంటి, ఆడ్ వాటిల్లో ఆడ్ స్టెప్స్ లో 1, 3, 5 వర్టికల్ కంపల్సరీ ఉంటుంది అనమాట. అయితే ఇందులో రెండు ఉన్నాయి, క్రాస్ వైజ్ ఉన్నాయి. ఇది ఫండమెంటల్ అనమాట. వర్టికల్ ఎలా ఉంటుంది? 1 పేర్ అంటే 1 పేర్ అనమాట. లేదు ఎక్సెస్ నెంబర్ ఉన్నట్టయితే 3/3 నెంబర్ ఉన్నప్పుడు మిడిల్ వచ్చేసి మనది వర్టికల్ అవుతుంది. తర్వాత క్రాస్ వైజ్ ఎలా వస్తుంది మనది? ఈవెన్ స్టెప్స్ లో క్రాస్ వస్తుంది. ఇందులో ఏం చేసాము, రెండో స్టెప్, నాలుగో స్టెప్స్ లో క్రాస్ వస్తుంది. ఇది టాప్ సీక్రెట్ అనమాట. అంటే మన అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇవన్నీ పిల్లలు చెప్పాలి. టీచర్ అన్నప్పుడు చెప్తేనే పిల్లల బ్రెయిన్ లో ఉంటుంది అనమాట. చూడండి, మనం ఏం చేసాము, 123 into 4, 5, 6 అనమాట. చూడండి, ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ ఏమైంది? వర్టికల్ వచ్చేసింది. ఈవెన్ స్టెప్స్ అనమాట. సెకండ్ 4 క్రాస్ ఉందా లేదా? ఎప్పుడైనా సరే ఈ నెంబర్స్ లో మిడిల్ వన్ ఏంటి? మిడిల్ వన్ అంటే 2, 5 మిడిల్ వన్. ఇక్కడ స్ట్రైట్ వస్తుంది. మిడిల్ వన్ ఎప్పుడు స్ట్రైట్ ఉంటుంది. అంటే ఆడు స్టెప్ లో మిడిల్ వన్ వచ్చేసి స్ట్రైట్ ఉంటుంది. అంటే మళ్ళీ 4/4 తీసినప్పుడు అర్థమైంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఈ ఆన్సర్ వేసేటప్పుడు ఇలా వేయి, జస్ట్ ఇప్పుడు బొమ్మల పర్పస్ ఏం చేస్తే దూరం పెట్టా అర్థం అవ్వాలని. ఈ స్మాల్ నెంబర్ పడితే ఇబ్బంది అని చెప్పి బొమ్మల రూపంలో ఇచ్చినట్టయితే బాగుంటుందని బొమ్మ పెట్టా అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, మనము 1 పేరు అంటాము, ఇది రెండో పేరు, ఇది మూడో పేరు, ఆ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ మనము 1 పేరు యూజ్ చేయాలి. 1 పేరు యూజ్ చేస్తే ఏమవుతుంది? వర్టికల్ వస్తుంది. 6 3 అంతా 18. 18 అంటే 1 క్యారీ ఉంటుంది, 8 వేసాము. ఎప్పుడైనా సరే క్యారీ నెంబర్ అనేది నోట్స్ మీద రాయొద్దు. 100% బ్రెయిన్లో ఉండాలి. అప్పుడే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సార్ తప్పులు పోతున్నాయి సార్, 5 ప్రాబ్లమ్స్ చేస్తే 4 ప్రాబ్లమ్స్ తప్పిపోయినాయి సార్, పర్లేదు, తప్పు 10 ప్రాబ్లం రైట్ అయింది కదా,
అలానే ప్రాక్టీస్ చేయండి అనమాట. అంతే తప్పితే నాలుగు ప్రాబ్లం తప్పిపోయినట్టు ఇబ్బంది లేదు. వాళ్ళ ప్రాబ్లం అనేది రైట్ అయింది. మన ఇంపార్టెంట్ పాయింట్ అదనమాట. వాళ్ళ ప్రాబ్లం రైట్ అవ్వబట్టి అదే సిస్టమ్ ఫాలో అవ్వాలన్నమాట. అన్ని నేను రాస్తా అంటే చూసేవాడు ఇబ్బంది పడతారు. ఎగ్జామ్షన్ పాయింట్ అప్పుడు జాబ్ వచ్చేటప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎస్ఏ పోస్ట్ అవన్నీ టీచర్ పోస్ట్ ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ అంటే మాత్రం 100% మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇదేం చేసాము, వన్ క్యారీ ఉంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, టూ పేర్స్ అనమాట. చూడండి, థర్డ్ పేర్ ఇన్వాల్వ్మెంట్ లేదు. టూ పేర్స్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను, క్రాస్ చేయాలి. ఏం చేస్తారంటే 15 టు 7 27 చూడండి, 15 27 చెప్పాలి. అంత స్పీడ్ రావాలి. 15 ప్లస్ 12 అనద్దు. నెక్స్ట్ 5 3 15 ప్లస్ 6 2 12 ఇలా వద్దు అనమాట. మనం ఏం చెప్పాలి, 15 తర్వాత 27 వన్ క్యారీ ఉంది 28 అంటే 2 ఉంటుంది, 8 రాశాను. ఇప్పుడు 3 పేర్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. ఫస్ట్ 1 పేరు, తర్వాత 2 పేర్స్, తర్వాత 3 పేర్స్ అనమాట. అంటే పేర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇది చూడండి, మిర్రర్ ఉంటుంది. ఈ రెండు సేమ్ ఉన్నాయా, క్రాస్ ఉంది, ఇది సేమ్ ఉంది అనమాట. అంటే మిర్రర్ అనమాట, మిర్రర్ వస్తుంది అనమాట. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఆడ్ స్టెప్ అవడం వల్ల 100% మిడిల్ వన్ స్ట్రైట్ అవుతుంది. అంటే క్రాస్ స్ట్రైట్ మూడు ఉంటాయి. అంటే మూడు మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయాలి మనం. చూసినట్టయితే 6 18 28 2 క్యారీ ఉంది 30 అనమాట. 30 అంటే 3 క్యారీ ఉంది. మళ్ళీ చెప్తాను, 6 18 28 అంటే బాణాలు ఇప్పుడు రాసుకోవాలి. ఏళ్ళతో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2తో 6 అనాలి, తర్వాత 18 అనాలి, 28 అనాలి. 2 క్యారీ 30 అనమాట. 3 క్యారీ ఉంది. నేనేం చెప్పాను, మల్టిప్లికేషన్లో ఉన్న అన్ని నెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అయినట్టయితే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్లో మనం దేంట్లో మొదలు పెట్టాము, ఫస్ట్ పేరు అనేది రిమూవ్ చేస్తాం. దీంతో సంబంధం ఈ పేరు అనేది వదిలేసాం దీన్ని. అది ఇంపార్టెంట్ అనమాట. అంటే పిల్లలు చెప్పేటప్పుడు ఈ పద్ధతులు చెప్పినట్టయితే, వాళ్ళు బొమ్మల రూపంలో ఒకసారి చూపించినట్టయితే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేసాము, ఆల్ నెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అయినాయి. ఎప్పుడైతే ఆల్ నెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతాయో ఫస్ట్ పేరు రిమూవ్ చేస్తాము. ఇంకా 2 పేర్స్ ఉంటాయి. 2 పేర్స్ అంటే ఏంది, ఈవెంట్ పేర్స్ ఎప్పుడైతే ఉన్నాయో 100% క్రాస్ వస్తుంది అనమాట. ఏమనాలి, 8 13 అనాలి. 8 13 అంటే 8 + 5 13 అనమాట. 3 క్యారీ ఉంది. 13 + 3 అంటే 16 అని ప్రాక్టీస్ చేయండి. 100% మీరు పర్ఫెక్ట్ అవుతారు. నేను చిన్నప్పుడు అలా ప్రాక్టీస్ చేయబట్టే ఈ రోజున ఇలా ఉన్నా. నేనేం చేసేవాడిని, రోడ్డు మీద నడుస్తూ పోయేవాడు అనమాట. పడుతుంటే బస్సులో పోతుంటాము, రోడ్డు మీద అన్ని బండ్లు పోతుంటాయి, కార్లు పోతుంటాయి, మోటార్ సైకిల్ అన్నీ పోతుంటాయి, సినిమాలు పోతాము, బయట బండ్లు ఉంటాయి. మనం ఏం చేస్తాము, చూస్తాము. బండి నెంబర్ 7044 బండి నెంబర్ నాది. నేనేం చేస్తాను, 7 11 15 టోటల్ చేస్తా. బస్సులో పోతున్నారు, ముందు బండ్లు పోతున్నారు, కార్ నెంబర్ చూడండి, నెంబర్ చూడండి, దాన్ని ఎడిషన్ చేసేయండి. సపోజ్ ఒక నెంబర్ వచ్చేసి 6088 ఉంది, కార్ నెంబరు లేదంటే ఏదో 2 వీలర్ నెంబర్ ఉంది అని మీరేం చేయాలి, 6 14 22 రివర్స్లో పోండి. మనం 8 16 22 అలా చేసినట్టయితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఎడిషన్స్ అనేవి మన ఫ్రెండ్స్ తెలియదు, పక్కన ఉంటారు, వాళ్ళు తెలియదు అనమాట మనం ఏం చేస్తున్నాము. అలా ఎడిషన్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా అవుతాం. దానికి పెన్ అవసరం లేదు, పేపర్ అవసరం లేదు. రోడ్డు పోయేటప్పుడు ఉన్నా సరే, బయట నిలబడి సమోసా తింటుంటాము, ఆ రోడ్డు బండి పోతున్నా సరే మనం ఎడిషన్ చేసుకోవచ్చు. అది మైండ్తో చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడేం చేయాలి, రెండో పేరు వదిలేయాలి. ఇందులో ఫస్ట్ పేరు వదిలేసాము, నెక్స్ట్ స్టెప్లో రెండో పేరు వదిలేస్తాము. లాస్ట్ 1 పేరు ఉంటుంది. 4 1 4 1 క్యారీ అంటే 5 అనమాట. ఇది మనము 3/3 చేసే పద్ధతి అనమాట. అంటే ఫస్ట్ స్ట్రైట్ వస్తుంది, క్రాస్ వస్తుంది, స్ట్రైట్ క్రాస్ వస్తుంది, తర్వాత మళ్ళా ఆల్ నెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఫస్ట్ పేరు వదిలేస్తాము, ఇందులో రెండో పేరు వదిలేస్తాము. అది ఎక్సర్సైజ్ మినిమం వచ్చేసి 50 ప్రాబ్లమ్స్ చేయండి. ఫస్ట్ ఏంది, 2/2 అన్నప్పుడు 100 ప్రాబ్లమ్స్ చేయండి. ఇంకో ప్రాబ్లం చూద్దాం. చేసి దీంతో మనము ఇది ఆపేస్తాం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఎన్నని చెప్పొచ్చు, బొమ్మ వేసాను కాబట్టి ఇంత అవసరం పడదు. ఏజ్ వచ్చేసి చిన్న పిల్లలు చూస్తారు, పెద్ద పిల్లలు చూస్తారు కాబట్టి నిదానంగా ఇంత విడమని చెప్పాల్సి వస్తుంది. అందరు పెద్దలు ఉంటే ఎన్ని శృతి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పిల్లల్ని అట్రాక్షన్ చేసి కూర్చోబెట్టాలంటే మధ్యలో సోది చెప్పాల్సింది. సరే, ఫస్ట్ ఏం చేయాలి, 1 పేర్ అనమాట. 1 పేర్ అంటే ఈ రెండు, 7 2 14 1 ఉంది. నెక్స్ట్ 2 పేర్స్ తీసుకోవాలి. 2 పేర్స్ ఇది అనమాట. ఈ రెండు క్రాస్ అనమాట. 35 47
1 క్యారీ 48, 4 ఉంది. నెక్స్ట్ 3 పేర్స్ అన్నప్పుడు చూడండి, క్రాస్ బొమ్మ వస్తుంది ఇక్కడ, క్రాస్ స్ట్రైట్ 21, 25, 55, 4 క్యారీ 59, 5 ఉంది. మనం ఏం చేసాము, ఆల్ నెంబర్ టచ్ చేసినప్పుడు టచ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఫస్ట్ పేర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ పేర్ సంబంధం లేదు ఇంకా మనము టచ్ చేయమన్నమాట. ఓన్లీ 2 పేర్స్ ఉన్నాయి. 2 పేర్స్ ఉంటే క్రాస్ చేస్తాము. 18, 28, 5 క్యారీ 33, 3 ఉంది. మళ్ళీ ఏం చేయాలి, ఈ పేరు రిమూవ్ చేయాలి. ఈ పేరు రిమూవ్ చేసినట్టయితే ఓన్లీ 1 పేరు ఉంటుంది. 1 పేరు అంటే ఏంటి, స్ట్రైట్. 1 పేరు ఉందంటే క్రాస్ పాసిబుల్ లేదు. 3 6, 6 + 3 9 అనమాట. ఇది ఆన్సర్ అనమాట. అంటే మనం ఏం చేసాము, మామూలుగా ఈ వీడియో చూడనప్పుడు ఈ సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 7 టేబుల్ ఇచ్చేస్తారు, 6 టేబుల్ ఇచ్చేస్తారు, 2 టేబుల్ ఇచ్చేస్తారు, 3 స్టెప్స్ చేస్తారు, టోటల్ చేస్తారు అన్నమాట. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత టైం ఉండదు. ఇంకోటి ఏంటంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిమినేషన్ ప్రాసెస్ మనం చేయొచ్చు అనమాట. అదంతా ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ క్లాస్లో మనం చెప్తాం. అంటే ఆన్సర్ చేసినప్పుడు టైం లేదు, 5 ప్రాబ్లమ్స్ చేయాలి, నిమిషం టైం ఉందన్నమాట. అంటే మనం ఏం చేస్తామంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని అప్లై చేసినట్టయితే మనము లాస్ట్ గెస్ చేస్తాం, అంచనా వేస్తాం. సుమారు అంచనా వేసినట్టయితే మనము ఆన్సర్ అనేది రైట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. 80% ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్ బట్టి మనము డిసైడ్ చేస్తాము. ఇప్పుడు 2/2 అయిపోయింది, 3/3 అయిపోయింది అనమాట. సార్ లేదు సార్ నేను 4/4 చేయాలనిపిస్తుంది సార్ నాదంటే, 4/4 నోట్స్ అవసరం అంటే నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి, వర్టికల్లీ క్రాస్ వైజ్ మెసేజ్ పెట్టినట్టయితే నేను దానికి సంబంధించినటువంటి బొమ్మలు ఉన్నటువంటి పంపిస్తాను, పిక్చర్ పంపిస్తాను మనం. అవునా? అంటే జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ సఫిషియంట్ అనమాట. రేపు వచ్చేసి మనం ఏం చేస్తాము, ఎడిషన్స్ వచ్చేసి ఎలా స్పీడ్ చేయాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రేపటి వీడియోలో మనము మళ్ళా కలుద్దాం. నమస్తే.